6వ వచనం. ఇంక 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను, మరియు నా నిమిత్తమును నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. ఆగండి. 1 నా నిమిత్తము, 2 నా సేవకుడైన దావీదు నిమిత్తం. అసలు దావీదు ఎవరు? ఈయన కూర్చున్నది దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదు యొక్క ముని మనవడిన. ఈయనకు సహాయం చేయటానికి అంటాడు, నిన్ను ఎందుకు కన్సిడర్ చేస్తున్నానంటే మీ తాతను బట్టి నిన్ను కన్సిడర్ చేస్తున్నా. తాతను ఎందుకు కన్సిడర్ చేయాలి? తాత ఎవరో తెలుసా? కృపగలడు. ఆయన అన్నాడు, నా కృపను నేను నీకు ఏం చేస్తున్నాను? చూపిస్తూ. ఆయన కొడుకు చెప్పాడు, ముందు వాళ్ళకి నా కృపను చూపించుట మానివేసినట్లు నేను అతనికి నా కృప చూపకుండా మానను అన్నాడు. ఈయన ఎవరంటే మ్యాన్ ఆఫ్ గ్రేస్. ఈ కృప కలిగినటువంటి వ్యక్తిని బట్టి అతను ఎప్పుడో చచ్చిపోయినా తన మనవడు సింహాసనం మీద ఉంటే ఆ కృప గలవాడిని జ్ఞాపకం చేసుకొని, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు అడిగితే అప్పుడును బట్టి ఇప్పుడు అతనికి ఏం చేస్తున్నాడు? కృప చూపించి అతని ప్రార్థనని ఆలకించాడు. ఒక్కసారి రివర్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోనాతాన్ మీ అందరికీ తెలుసు. ఎవరు? సౌలు కొడుకైన. మంచోడా చెడ్డోడా? మేలు చేసినోడా కీడు చేసినోడా? అసలు దావీదు బతుకుంటానికి కారణం ఎవరు? రాజరికానికి రావడానికి కారణం ఎవరు? ఇంత మంచి యోనాతాన్ బతికాడ చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. మరి దేవుడు అతను ఎందుకు చంపాడు? అతను ఎలా చావనిచ్చాడు? యోనాతాన్ ఎందుకు చచ్చిపోయాడు? దావీదు మనవడు ఎందుకు బ్రతికాడు? చావవలసినటువంటి దావీదు మనవడు ఎందుకు బతికాడు? యోనాతాన్ ఎందుకు చచ్చిపోయాడు? కారణం ఏమిటంటే సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు. చూస్తారా బైబిల్ మీరు? 2వ సమూయేలు 7వ అధ్యాయం 15వ వచనం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. అంటే సౌలుకి ఏం చేశాడు? కృపను దూరం చేశాడు. సౌలు కొడుకు మంచోడైనా కూడా తండ్రికి కృపలేనోడు కాబట్టి ఆ కృప ఈయన మీదికి రాలేదు. మంచోడైనా ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు మంచి కార్యాలు చేసినటువంటి హిజ్కియా మంచితనంతో ప్రార్థన చేసిన ఒక్క మాట చెప్పాడు, కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆ కృప వీళ్ళ తాత మీద ఉంది. ఆయన చనిపోయిన కృపను క్యారీ చేస్తూనే ఉన్నాడు. ఆ కృపను బట్టి జ్ఞాపకం చేసుకొని చచ్చిపోయేవాడిని 15 సంవత్సరాలు బతికించాడు. ఏంటిది ఇది? చెప్పండి, ఆశ్చర్యకరం కాదా? ఈ కృప ఆశ్చర్యమైనది కాదా? ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను, పేరెంట్స్, మీ మీద దేవుని కృప ఉందా లేక మీరు పోగొట్టుకున్నారా? సౌలు పోగొట్టుకున్నటువంటిది క్రియలతో చెప్పిన పని చెయ్యొద్దు అని చెప్పిన పని చేసినందుకు కృపను ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలామంది ఆ కృపను పోగొట్టుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది, హిజ్కియా కృపతో జ్ఞాపకం చేసుకోమంటే ఆయన కృపతో జ్ఞాపకం చేసుకొని మంచి ఎంత గొప్పగా తనతో ఉన్నా కృప లేనిదే ప్రార్థన అంగీకరించబడదు. కాబట్టి కృప జాయిన్ అయినప్పుడు అతను మరలా కాటాలో పెడితే ముందు తన మంచి యథార్థత అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అక్కడ తేలిపోయాడు. కానీ ఇప్పుడు కృప తోడైంది. ఏమైంది? అది తేలిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి మీతో చెప్తున్నా, మీరు ప్రార్థనా పరులైనా, మీరు వాక్యం తెలిసిన వాళ్ళైనా, దేవునితో ఎంత సంబంధ బాంధవ్యం మీకున్నా, ఎవ్రీ డే బిఫోర్ యూ గో టు గాడ్ మీరు దేవునితో చెప్పాలి, నీ దయను బట్టి నీ దగ్గరకు వస్తున్నాను కానీ నా పవిత్రతను బట్టి కాదు. నీ కనికరాన్ని బట్టి నీ దగ్గరకు వస్తున్నాను కానీ నా యథార్థతను బట్టి కాదు. ప్రభువా, నీవిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, యాక్సెసిబిలిటీని బట్టి నేను దగ్గరకు వస్తున్నాను కానీ ఇది నా యోగ్యత కాదయ్యా అనే మాట ఖచ్చితంగా మీరు ఉపయోగించాలి.
నేనేదో బైబిల్ చదువుతున్నాను, నేనేదో ఇన్ని గంటల ప్రార్థన చేస్తున్నాను, నేనేదో చర్చికి వెళ్తున్నాను, నేనేదో ఉపవాసం ఉంటున్నాను. ఇది పరిచయుడి జీవితం. అది నా మాటలు అర్థమవుతున్నాయా? మీ ప్రార్థనలు యెహోవా దగ్గర అంగీకరించబడాలంటే, మీ ప్రార్థనలు మీ మనసులో ఉన్నవి కూడా ప్రభువు దగ్గర అంగీకరించబడాలంటే దానికి ఏం తోడవ్వాలి? మళ్ళీ చెప్పాలి, ఆయన కృప ఆయనకు తోడయింది కాబట్టి చచ్చేవాడు బ్రతికాడు. ఆ కృప లేదు కాబట్టి బ్రతకాల్సినోడు చచ్చిపోయాడు. హల్లెలూయా. మీ ఏ సిచ్యువేషన్ అయినా, హోప్లెస్ కండిషన్ ఏదైనా, అది ఉద్యోగాల్లోనైనా, వ్యాపారాల్లోనైనా, అనారోగ్యాల్లోనైనా, ఏ పరిస్థితిలోనైనా ఒక్కసారి మోకరించి చెప్పండి, అయ్యా, ఐ రిలీజ్ యువర్ గ్రేస్ అపాన్ దిస్ ఇష్యూ. లెట్ యువర్ గ్రేస్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఇట్. నీ వర్కింగ్ గ్రేస్ని ఇక్కడ విడుదల చేస్తున్నానయ్యా, దయచేసి ఈ పరిస్థితిని జ్ఞాపకం చేసుకో అని మీరు ఎంత సమర్థులైనా ఆ కృపకి మిమ్మల్ని మీరు అప్పగించుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక.